హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము అనకాపల్లిలో ఉన్న నూకాలమ్మ లేదా నూకాంబిక అమ్మవారి టెంపుల్ గురించి చూద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ అనకాపల్లిలో అమ్మవారు నూకాంబిక అమ్మవారు గ్రామ దేవతగా కొలుస్తున్నారు. చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది. ప్రస్తుతం అయితే పాత గుడి లేదు, కొత్త గుడి కడుతూ ఉన్నారు. శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానము బోర్డు చూస్తున్నారు కదా. ఇక్కడ అమ్మవారికి ముఖ్యంగా ఆదివారము, మంగళవారము, గురువారము పూజలు బాగా జరుగుతూ ఉంటాయి. సుమారు 500 సంవత్సరాల క్రితము మనకి ఈ నూకాంబిక అమ్మవారిని కాకతాంబికగా పిలిచేవారు. అప్పట్లో శ్రీ కాకలపూడి అప్పలరాజు గారు ఈ అమ్మవారిని తన ఇంటి దేవతగా కొలిచేవారు. అందువలన అమ్మవారిని కాకతాంబికగా పిలిచేవారు. తర్వాత రాను అమ్మవారిని కాకతాంబిక అమ్మవారిని శ్రీ నూకాంబిక లేదా నూకాలమ్మవారుగా పిలుస్తున్నారు. నూకాలమ్మ, నూకలు అనగా నూకలు ఇచ్చే తల్లి, జీవులకు నూకలు ఇచ్చే తల్లి. ఈ అమ్మవారికి ఉగాది ముందు వచ్చే కొత్త అమావాస్య నాడు జాతర జరుగుతుంటుందండి. చుట్టుపక్కల విశాఖ జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ జాతర చాలా బాగా జరుగుతూ ఉంటుంది. మీరు ప్రస్తుతం కనుక వీడియోలో చూస్తే ప్రస్తుతం ఒకటే గోపురం ఉంది, ఇంకా 3 గోపురాలు కడుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అమ్మవారిని పక్కనే ఒక కాంప్లెక్స్లో అమ్మవారిని పెట్టి పూజిస్తూ ఉన్నారు. అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుపుతూ ఉంటారు. మీకు ఎవరికైనా గుడికి డొనేషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. లింక్ తీసుకొని గుడికి డొనేషన్స్ ఇచ్చుకోవచ్చు. మనకి అక్కడ ప్రజలు ఎవరైనా అమ్మవారికి మొక్కుకొని ఉంటే తక్కట్లో ఏమైనా ఇచ్చుకుంటూ ఉంటారండి. మనకి ముందుగా చూస్తే మీరు అమ్మవారి ఉత్సవ విగ్రహం కనిపిస్తుంది. అమ్మవారి ఉత్సవ విగ్రహం వెనకాల మనకి అమ్మవారి అసలు విగ్రహం ఉంటుంది. ఇది అమ్మవారి ఉత్సవ విగ్రహము. వెనక ఫస్ట్ మనకి వినాయక స్వామి, తర్వాత అమ్మవారి పెద్ద పీఠం మీద ఒక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో నాగాభరణం పట్టుకొని పసుపచ్చ రంగులో చాలా విశాలమైన నేత్రాలతో ముక్కెరతోటి చాలా బాగుంటారండి. చూస్తుంటే మనకి 2 కళ్ళు సరిపోవు. సాక్షాత్తు అమ్మవారిని మనము చూస్తున్నామేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఉన్న గుడిలో మనకి చుట్టూ గోడల మీద పెయింటింగ్స్ ఉన్నాయి. అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. మనకి గుడి మీద పెయింటింగ్స్ హనుమంతుడి, లక్ష్మీ నరసింహస్వామి పెయింటింగ్, అలాగే కంచి కామాక్షి అమ్మవారి పెయింటింగ్, మరియు వెంకటేశ్వర స్వామి వారి పెయింటింగ్, పద్మనాభ స్వామి వారి పెయింటింగ్, అలాగే అన్నపూర్ణాదేవి పెయింటింగ్, ఇవన్నీ మనకు ఉన్నాయండి. అదే కాక బొమ్మల కొలువు కూడా ఇక్కడ మనకి పెట్టి ఉంటారు. ఇది మనకి బొమ్మల కొలువు పెట్టి ఉన్నారండి. అమ్మవారి మెయిన్ ఫోటో బొమ్మల కొలువు, కొండపల్లి బొమ్మలు అన్నీ పెట్టి ఉన్నారు. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి. నిత్య అన్నదానము ఎప్పుడు జరుగుతూ ఉంటుంది.
అది ప్రసాదం కౌంటరు. ఇది వచ్చేసి అన్నదానం జరిగే చోటు. అన్నదానం జరిగే ప్లేస్లో కూడా మనకి అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. మీరు అటు పక్కన చూస్తే అది పాత గుడి, ప్రస్తుతం అది లేదు. మీకు మీ అందరికీ ఈ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు కలగాలనుకుంటూ కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.